ప్రైజ్ ద లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కూడా యేసే మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. యేసే జవాబు అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు ఒక విశేషమైన వాక్యం మనకు అందించబోతున్నాడు. సంపూర్ణ బహుమానం ఎలా పొందాలి, ఎవరు పొందుతారు, ఎక్కడ మన జీవితాన్ని మన కాలాన్ని స్పెండ్ చేస్తే మనం వాటిని పొందుకుంటాం. ఒక విశేషమైన వాక్యం ప్రభు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డ జాగ్రత్తగా దేవుని మాట వింటాం. దేవుని సన్నిధి మనకు అతి సమీపంగా ఉన్నది. ఎవరైతే ఆయన మాట శ్రద్ధగా వింటారో వారు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. నిశ్చయంగా దేవుని హస్తం వారిని పైకి లేవనెత్తుతుంది. కాబట్టి మనం అందరం తలలో ఉంచి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. ఈ యొక్క వాక్యాన్ని వినడానికి ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ వాక్యాన్ని అనేకులకు పంపించండి. ఎంతమంది వింటున్నారు వారందరూ కూడా దేవుని మాటను అనేకులకు పంపించండి. మీ వలె వారు కూడా ఆశీర్వదించబడతారు. సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనుదినం వస్తున్నటువంటి వాక్యాన్ని మీరందరూ వినాలని సంతోషంగా అంగీకరించాలని కోరుతున్నాం. ప్రార్థన చేసుకుంటాం అందరి తలలో వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి, దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్న సాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవ, ఇది మీ సమయం. పరలోకపు తండ్రి, ఇది మీ సమయము తండ్రి. మీకు స్తోత్రం ఆయన. మీ కృప తోడిచి నడిపించి బలప సాయించండి. మీ ప్రజల హృదయాంతరంగముతో మీరు మాట్లాడండి నాయన. ఆకాశపు తలుపులు తెరవబడును గాక తండ్రి. ఉన్నతమైన మీ సింహాసనం దిగి వచ్చును గాక. అద్భుతమైన మీ కార్యం సఫలపరచబడును గాక. ఇది మీ సమయం పరలోకపు తండ్రి. ఇది మీ సమయం పరిశుద్ధాత్మ తండ్రి. మీరు మాతో ఉంటే చాలు ప్రభువా. మీ ఆశీర్వాదం మాతో ఉంటే చాలు ప్రభువా. మీ ఆదరణ మాకు తోడుంటే చాలు ప్రభువా. యేసయ్యా, మీ ప్రజలు మీరు లేవనెత్తండి, సంధించండి తండ్రి. మీ ప్రజల హృదయంతో మీరు మాట్లాడమని అడుగుచున్నాం. మనోనేత్రాలు తెరవండి నాయన. మీ వాక్యం అర్థం చేసుకునే శక్తిని దయచేయమని కృపతో నింపమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. ఋతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదువుకుంటాం. అందరూ బైబిల్ తీయండి. బైబిల్లో వాక్యం అందరూ కూడా సరిగ్గా చదువుకుంటాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇజ్రాయేలుల దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లుగా నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. సంపూర్ణమైన బహుమానం ఇస్తాడని చెప్పేసి రూతుతో బోయాజు చెప్తూ ఉన్నాడు. ఈ మాట బోయాజు మాట కాదు, దేవుని మాట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఆశీర్వాదం ఇచ్చేది దేవుడు, ఆశీర్వాదం పంపించేది దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఇక్కడ దేవుడు మాట్లాడిస్తున్నాడు ఏంటి అంటే, నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాను అని. ప్రియ దేవుని బిడ్డ, చాలామంది జీవితాల్లో బహుమానాలు ఉన్నాయి. చాలామంది జీవితాల్లో వివాహ జీవితాలు ఉన్నాయి, కానీ భర్తతో సమాధానం ఉండదు, భార్యతో సమాధానం ఉండదు. వారిద్దరికి ఎప్పుడు కొట్లాట, ఎప్పుడు కోర్టు చుట్టూ తిరుగుతా, ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. వివాహ జీవితంలో సంపూర్ణమైన ఆశీర్వాదం చాలామంది జీవితాలు లేదు. ఉద్యోగం వచ్చిందంటే బాస్తో పెద్ద టార్చర్, కొలీగ్స్తో పెద్ద టార్చర్, ఈర్ష్యపడే ప్రజల మధ్యలో టార్చర్. ఈ ఉద్యోగం వద్దు దేవుడా అనిపించేటువంటి పరిస్థితులు అనేకమైన ఉన్నాయి. పొలాలు ఉన్నాయంటే ఎప్పుడు కొట్లాటే అక్కడ, ఆ గెట్లు దగ్గర, చుట్టుపక్కల ప్రజల దగ్గర. దేవుని బిడ్డ, ఈ విధంగా పొలం ఉన్నా, ఇల్లున్నా, వాకిలున్నా, ఏమున్నా సంపూర్ణమైన ఆశీర్వాదం లేదు, సంపూర్ణ బహుమానం లేదు. ఒక ఆమె అంటది, సిస్టర్ ఇల్లు కట్టుకున్నాం సిస్టర్, ఉండలేకపోతున్నాం, ఇక్కడ ఏమాత్రం ఉండలేకపోతున్నాం, మా వల్ల కావట్లేదు, ఈ చుట్టుపక్కల జనాలతో బ్రతకలేకపోతున్నాం, ఎక్కడికైనా వెళ్ళిపోదామా అనిపిస్తుంది, అసలు ఈ ఏరియాలో ఉండలేకపోతున్నాను, నేను దూరంగా వెళ్ళిపోయి ప్రశాంతంగా బ్రతుకుదాం అనిపిస్తుంది నాకు అని చెప్పేసి ఒక ఆమె అంటాం. ఇల్లు చూస్తే ఎంతో మంచి బిల్డింగ్ ఉంది ఆమెకి, కానీ దేవుని బట్టి సంతోషం లేదు, ఆ ఇంటిని బట్టి సమాధానం లేదు. ఈ లోకల్ అందరికీ జీవితంలో ఉన్నాయి, సంతోషానికి సంబంధించినటువంటి అనేకమైనవి ఉన్నాయి, కానీ వాటిలో సంపూర్ణత లేదు. వాటిలో సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం వాళ్ళు పొందుకోలేకపోతూ ఉన్నారు, అనుభవించలేకపోతూ ఉన్నారు. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున దేవుడు అంటున్నాడు, నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాను. రూతు సంపూర్ణమైన బహుమానం అనుభవించింది, ఆమె పొందుకున్నది. తన కుటుంబ విషయంలో, భర్త విషయంలో, ప్రియ దేవుని బిడ్డ, తన యొక్క అత్త విషయంలో, అదేవిధంగా తనకున్నటువంటి పని దగ్గర నెమ్మది విషయంలో, అన్నిటి విషయంలో ఆమె విశ్రాంతిని పొందుకున్నది, నెమ్మదిని పొందుకున్నది, సంపూర్ణ బహుమానాన్ని పొందుకున్నది. ఎలా? ఈరోజు మీకు కొన్ని విషయాలు ఆమె జీవితంలో నేర్చుకుందాం, మనం అలాగే ఉందాం. ఇక్కడ మీకు ఒక విషయం చెబుతాను, ఆమె సంపూర్ణ బహుమానం ఎలా పొందిందో మీకు చెప్పాలనుకుంటున్నాను. చూద్దాం. ఋతు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చదువుకుంటాం. బోయాజు భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా, చేను కోయు వారి యొద్ద ఆమె కూర్చుండెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చేను కోయు వారి వద్ద ఆమె కూర్చుంది. అమ్మా, భోజన కాలమున నువ్వు భోజనం దగ్గరికి రా అని చెప్పేసి పిలిచాడు.
పిలిచినప్పుడు ఆమె ఎక్కడికి వచ్చి కూర్చుంది అంటే, ఆమె కూర్చున్న ప్రదేశం ఏంటి అంటే చేను కోసేవారి దగ్గర కూర్చున్నది, పని చేసేవారి దగ్గర కూర్చున్నది, ఉదయం నుంచి సాయంత్రం దాకా రెక్కలు ముక్కలు చేసిన వాళ్ళ మధ్యలో కూర్చున్నది. ఎటువంటి విశ్రాంతి లేకుండా ఆ పంటను కొయ్యాలనే ఆకాంక్ష కలిగినటువంటి, ఒక గురి కలిగినటువంటి, ఈ రోజుకి ఎకరం కంప్లీట్ చేయాలి, ఈ రోజుకి 2 ఎకరాలు కంప్లీట్ చేయాలనేటువంటి ఒక గురి లక్ష్యం కలిగినటువంటి ప్రజల దగ్గర కూర్చున్నది. హల్లెలూయా, హల్లెలూయా. చేతులతో కష్టపడే వారి దగ్గర కూర్చున్నది, మోసం చేసే వాళ్ళ దగ్గర కాదు, లంచం తీసుకునే వాళ్ళ దగ్గర కాదు, పేకాడే వాళ్ళ దగ్గర కాదు. ప్రియ దేవుని బట్టి చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క పరిస్థితి ఎట్లుంటుందంటే పేకాడే వాళ్ళ దగ్గర కూర్చుంటారు. తెలియకుండా ఆ చీకటి శక్తి వాళ్ళు అలుముకుంటాయి. ఆ తర్వాత వాళ్ళు తెలియకుండా ఆటలో ముగిసిపోతారు. తాగుబోతుల మధ్యలో కూర్చుంటారు. స్నేహం తాగుబోతులతో ఉంటుంది. తిరిగి 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 చివరికి ఏమైపోతారంటే ఆ చీకటి శక్తులన్నీ కూడా, ఆ వ్యసనపు శక్తులన్నీ కూడా ఆ వాతావరణంలో వాళ్ళు కూర్చున్న ప్రదేశంలో ఉండి మంచి వాళ్ళని కూడా ఆవరించేసి వాళ్ళు కూడా అట్లాగే అయిపోతూ ఉన్నారు. తిరుగుబోతుల దగ్గర, లంచం తీసుకున్న వాళ్ళ దగ్గర, ఏం కాదులే బ్రదర్, ఏం కాదులే, ప్రభుత్వం ఇచ్చే జీతం మనకెక్కడ సరిపోతుంది, మనం మంచి ఇల్లు కట్టుకోవాలంటే, గొప్ప చేయాలంటే లంచం తీసుకోవాలా, మనం పని చేస్తున్న వాళ్ళు ఇస్తారు, ఖచ్చితంగా ఇవ్వాలా, అదేం తప్పు కాదులేండి. ప్రోత్సహించి 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 ప్రియ దేవుని బిడ్డ జీవితాన్ని అందరూ జీవితాన్ని వాళ్ళు ఎలా మారుస్తారంటే, తప్పు చేయడం తప్పు కాదు, లంచం తీసుకోవడం తప్పు కాదు, అన్యాయం చేయడం తప్పు కాదు, సో మనకిచ్చిన ఇష్టం వచ్చిన వ్యక్తితో సాంగత్యం పెట్టుకోవడం తప్పు కాదు. ఎందుకంటే అట్లాంటి ప్రజలతో కూర్చున్నప్పుడు అలాంటి పరిస్థితులే వస్తాయి. ఒకసారి ఒక సినిమా ఫిలిం డైరెక్టర్ తోటి ఇంటర్వ్యూ చేస్తుంది ఒక ఆమె. చేస్తున్నప్పుడు ఆమె అడిగింది, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారా మీరు అని అనింది. అంటే వెంటనే ఆయన అన్నాడు, దేవుడు ఉన్నాడని నమ్మను అన్నాడు. ఎందుకు అంటే, ఎందుకయ్యా దేవుడు లేడా అంటే, ఉన్నాడు కానీ నేను నమ్మను అంటాడు. ఎందుకు అంటే, ఒకవేళ నమ్మాను అనుకో, అమ్మో నేను ఈ పని చేస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడేమో, నాకు ఇష్టం వచ్చినటువంటి అమ్మాయితో మాట్లాడుతూ ఆ అమ్మాయితో ఇష్టాన్ని బ్రతుకుతుంటే దేవుడు వద్దంటాడేమో భయం. దేవుడు ఒకడు ఉన్నాడని నమ్మితే నాకేమైనా శిక్ష చేస్తాడేమో, నన్ను ఏమైనా చంపేస్తాడేమో, నన్ను కాల్చేస్తాడేమో అని భయం. అందుకే అసలు దేవుడే లేడన్నానంటే నా ఇష్టం వచ్చిన నేను బతకొచ్చు, తినొచ్చు, తాగొచ్చు, తిరగొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఒక ప్రొడ్యూసర్ చెప్తున్నాడు ఈ మాట. సో ప్రియ దేవుని బిడ్డ వాళ్ళు ఎక్కడ కూర్చొని ఉంటారు అంటే తనకిష్టం వచ్చినటువంటి స్థలములో, తనకిష్టం వచ్చిన ప్రజల మధ్యలో. ఆ విధంగా కూర్చున్నప్పుడు ఏం చేస్తుంటే ఆ వ్యసనపు శక్తులు వాళ్ళని పట్టుకుంటాయి, ఆ పాపపు శక్తులు పట్టుకుంటాయి. ఇది చెయ్యొచ్చా, చేయకూడదా, చేస్తే అవతల వాళ్ళకి నష్టం ఏంటి, మన సంతోషం కోసం మనం చేస్తే అవతల వాళ్ళకి వచ్చిన నష్టం ఏంటి అని చెప్పేసి చాలాసార్లు విచక్షణ కోల్పోయి మనం ఈ పని చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. అందుకే ప్రియ దేవుని బిడ్డ ఎక్కడ కూర్చుంటున్నావు జాగ్రత్తగా, నీ కూర్చున్న స్థలం ఏంటి, నీ కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి, నువ్వు ఎక్కడ ఉంటావు, నీ స్నేహితుల యొక్క లక్ష్యం ఏంటి, నీ చుట్టూ ఉన్న స్నేహితుల యొక్క పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎంత హై లెవెల్లో ఉన్నారు, వాళ్ళు ఎంత హైయర్ స్పిరిచువాలిటీలో ఉన్నారు, లేకపోతే ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు, ఎటువంటి వ్యసనపు లోయల్లో ఉన్నారు. ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. నువ్వు కూర్చున్న ప్లేస్ సరిగ్గా ఉంటే, నువ్వు కూర్చున్న ప్రజలు సరిగ్గా ఉంటే, ఒకవేళ నువ్వు గొప్ప వ్యక్తివి కాకపోయినా, నీకు లక్ష్యం లేకపోయినా, వాళ్ళు నడిచే నడకను బట్టి, వాళ్ళు వెళుతున్న మార్గమును బట్టి, ఒక జ్ఞానితో నువ్వు ఉంటే, నువ్వు జ్ఞానివి కాకపోయినా ఏదో ఒక రోజున నువ్వు నడుస్తున్న వ్యక్తి యొక్క మార్గములో నువ్వు జ్ఞానాన్ని పొందుకుంటావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సరైన ప్రజలు మేము ఎన్నుకోవాలి, సరైన మార్గంలో వెళ్ళాలి, సరైన ప్రదేశంలో మనం ఉండాలి. ఇది మన జీవితానికి ఉన్నటువంటి మంచి లక్ష్యం. ఒకసారి ఒక వ్యక్తి నర్సరీకి వెళ్ళి ఒక చెట్టును కొనుక్కున్నాడు. ఆ చెట్టు చాలా మంచి పరిమళం వస్తూ ఉంది, చాలా బ్యూటిఫుల్గా మంచి వాసన ఇస్తూ ఉంది. ఆ వ్యక్తి కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత 10 రోజుల వరకు అది ఆ వాసన అలాగే వస్తూ ఉంది. 11వ రోజున తగ్గిపోతూ ఉంది. 12, 13, 14 రోజులు వచ్చేసరికి అది తగ్గిపోతూ గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉన్నాడు. ఆ తర్వాత చూస్తే అసలు పూర్తిగా వాసనే పోయింది. వెంటనే ఆ చెట్టు తీసుకొని పరిగెత్తుకొచ్చాడు ఆయన నర్సరీకి. అయ్యా, ఈ చెట్టు కొన్నప్పుడు చాలా మాధుర్యంగా మంచి వాసన ఇస్తూ ఉండింది అయ్యా, చాలా అద్భుతంగా ఉందయ్యా, ఇప్పుడు చూస్తే వాసన అంతా పోయిందయ్యా, ఏంటి పరిస్థితి అయ్యా, ఎందుకు ఇలా అయిందయ్యా అని చెప్పేసి అంటే వెంటనే ఆయన పక్క నవ్వన్నాడంట. అయ్యా, ఆ చెట్టు అప్పటి వరకు గంధపు చెట్టు పక్కనే కూర్చొని ఉన్నది, మేము ఈ చెట్టును తీసుకుపోయి గంధపు చెట్టు పక్కన పెట్టామయ్యా. ఆ గంధపు చెట్టు యొక్క పరిమళాలు ఇది కూడా ఆస్వాదించుకొని ఇది కూడా గంధపు వాసన ఇవ్వటం మొదలుపెట్టేసింది. ఎప్పుడైతే నువ్వు తీసుకొని పోయావో గంధపు చెట్టుతో తనకున్నటువంటి సంబంధం తెగిపోయి మీ ఇంటి దగ్గరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ వాసన కోల్పోయింది. యాక్చువల్లీ ఇది గంధపు చెట్టు కాదు, కానీ దాని పక్కన ఉన్నందువలన ఆ పరిమళం వ్యాపించడం మొదలుపెట్టేసింది. అలాగే మనం జ్ఞాని కాకపోయినా జ్ఞానులున్న స్థలంలో కూర్చున్నప్పుడు, మనం పరిశుద్ధులం కాకపోయినా పరిశుద్ధులున్న స్థలంలో కూర్చున్నప్పుడు, మనం యథార్థవంతులం కాకపోయినా యథార్థవంతులున్న స్థలంలో కూర్చున్నప్పుడు ఇక మనం పాపం చేయలేం, ఇక మనం మోసం చేయలేం, అపవిత్రమైన కార్యాలు చేయలేం, ఆ మాటలు మాట్లాడలేం, ఆ పద్ధతిలో నడవలేం.
అందుకే ప్రియ దేవుని బిడ్డ మనం కూర్చున్న స్థలం సరిగ్గా ఉండాలి. మొదటి కీర్తనలో దావీదు ఇలా సెలవిస్తూ ఉన్నాడు, ఏంటి అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలువక అని చెప్పేసి, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక ఉంటే నీతిమంతుల సభలో ఉంటాం. మనం చేసిన పనంతా సఫలమయ్యేటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. ఎక్కడ ఆకు వాడక ఫలం ఇచ్చేటువంటి స్థితిలో మనం ఉంటాం. సో ప్రియ దేవుని బిడ్డ, మనం కూర్చున్న స్థలం చాలా జాగ్రత్తగా ఉండాలి. అపహాసకులతోనూ అన్యాయస్తులతోనూ అక్రమకాలతో కూర్చుంటే మన జీవితం అంతే. ఇంకా మనం లోతు గురించి చదువుకుంటే లోతు నీతిమంతుడని దేవుడే చెప్తున్నాడు. కానీ ఎక్కడ కూర్చున్నాడు అంటే ఆ గవిని దగ్గర, సొదొమ గొమొర్రా గవిని దగ్గర ఆ పెద్దలతో ప్రజలతో కూర్చున్నాడు. ఆ ప్రజలు ఎట్లాంటి వాళ్ళు అంటే చిన్నోళ్ళు మొదలుకొని పెద్దోళ్ళ దాకా అందరూ కూడా పాపిష్టి జనం, అందరూ వ్యభిచారమత్తు కలిగినటువంటి వాళ్ళు. ఆ ఊర్లోకి ఎవరైనా మంచివారు వస్తే, కొత్త వారు వస్తే, చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ఆ ఇంటి మీద దొమ్మిగా వెళ్ళి వాళ్ళని బయటికి లాక్కొచ్చి నడి రోడ్డు మీద పాపం చేయాలని, నడి రోడ్డు మీద వాళ్ళని పట్టుకొని పాపం చేయాలనేటువంటి భయంకరమైన ఇచ్చగలిగినటువంటి వారు. ఇతను ఎవరితో కూర్చున్నాడు అంటే అట్లాంటి ప్రజలతో కూర్చున్నాడు. సిగ్గులేనటువంటి ప్రజలతోటి, మరి ఏది మంచో తెలియనటువంటి ప్రజలతోటి, ఏది చేయకూడదో తెలియని ప్రజలతో కూర్చొని ఉన్నాడు. నీతిమంతుడే, కానీ ఆ ప్రజలతో కూర్చున్నందువల్ల అతని జీవితంలో ఎంత భయంకరమైనటువంటి పేరు వచ్చిందంటే ప్రపంచంలో అటువంటి తండ్రి లేడు అన్నట్టుగా వచ్చింది. సొంత పిల్లలు అతని చేత పాపం చేయించారు. సొంత పిల్లలు, కడుపును పుట్టిన పిల్లలు అతని చేత నేరం చేయించేసి 2 జాతులకు జన్మనిచ్చి దుర్మార్గం తండ్రిగా మార్చబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎక్కడ నీ స్థలం, ఎక్కడ కూర్చున్నావు, ఎటువంటి ప్రజలతో కూర్చున్నావు? అపహాసకులు కూర్చున్నావా? కొంతమంది ఎప్పుడు అపహాసం చేస్తుంటారు. ఎదుటోళ్ళకు ఉన్న లోపం బట్టి, ఎదుటోళ్ళకు ఉన్న దరిద్రాన్ని బట్టి, ఎదుటోళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి బెలతనాన్ని బట్టి ఎప్పుడు అవమానపరుస్తూనే ఉంటారు. నాకు తెలిసినట్టు ఒక తల్లిగారు ఉన్నారు. వాళ్ళ ఇంటి ముందు 2 కుంటి పిల్లలు ఉన్న ఒక తల్లి ఉంది. ఆ 2 కుంటి పిల్లలను వేసుకొని చర్చికి పోద్దామని చెరువు పక్కన ఒకళ్ళు దించేసి వస్తుంది, మళ్ళీ ఇంకొన్ని ఎత్తుకొని పోతుంది. వాళ్ళకి కాళ్ళు లేవు, వాళ్ళిద్దరు కూడా కాళ్ళు లేవు అనమాట. వాళ్ళు అట్లే లాక్కొని పోయి తీసుకొని పోయి అక్కడ కూర్చోబెట్టి మొత్తానికి వాళ్ళు కుంటోళ్ళు నేలవే పాక్కునేటి వాళ్ళు. గ్రాడ్యువల్గా దేవుడు వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు. స్ట్రైట్గా నడవకపోయినా కొంచెం బెండుగా నడిచినా మొత్తం నడిచారు. వాళ్ళిద్దరిని పెళ్ళిళ్ళు అయిపోయినాయి, 2 పిల్లలు పుట్టారు. కానీ ఇంటి ఎదురుగున్నటువంటి ఆమె ఎప్పుడు ఎగతాళి చేస్తుంది. ఎప్పుడు కూడా వాళ్ళు ఎట్లా నడుస్తున్నారో ఆమె నడిచి చూపిస్తుంది. కుంటిదానిలాగా నడిచి చూపించడం, పాక్కుంటూ పోతుంటే గిట్ట బల్లులాగా పాకారు వీళ్ళు, ఉడతల్లాగా నడిచారు వీళ్ళు అని చెప్పేసి 24 గంటలు 10 మందిని కూర్చోబెట్టుకుని వాళ్ళని ఎగతాళి చేసుకుంటూనే ఉంటుంది. 24 గంటలు. చాలా బ్యూటిఫుల్ ఉమెన్ ఆమె. కానీ ఎగతాళి చేసి అది కూడా తొర్రోళ్ళు ఎట్లున్నారు, ఈ మొర్రోళ్ళు ఎట్లున్నారు, ఆ కుంటోళ్ళు ఎట్లున్నారు, ఆ గూరోడు ఎట్లున్నాడు, అందరూ వికలాంగులు ఎలా నడుస్తారో, ఆ గూరోడు ఎట్లా నడుస్తాడో, ఈ గుడ్డోడు ఎట్లా నడుస్తాడో అన్నీ చూపించి పక్క అందరినీ కడుపు నవ్వేస్తుంది. ఆమె చుట్టూ జనమే ఉంటారు. ఎప్పుడు చూస్తే 4 మంది 4 నవ్వు మాటలు చెప్పు అంటే ఈ చెబుతూనే ఉంటుంది. ఇంకా ఏదన్నా చూసిందంటే దాన్ని మనసులో పెట్టుకొని ఆ మాటకు చెప్పి నత్తోళ్ళు ఎట్ట మాట్లాడతారు, మోగోళ్ళు ఎట్ట సైకిల్ చేస్తున్నారు చెప్పి వికారం చేసేసి చివరికి ఏమైపోయిందంటే ఆమెకు మాట్లాడి పళ్ళు మొత్తం ఊడిపోయినాయి. పళ్ళకు జబ్బు వచ్చేసింది, పళ్ళు మొత్తం ఊడిపోయి తొర్రిదైపోయింది. కాళ్ళు చేతులకి ఏదో తెలియకుండా జబ్బు వచ్చేసి ఆమె కుంటిదానిలాగా అయిపోయింది. చివరికి దేవుని బిడ్డ, కుంటోళ్ళు 2 బాగున్నారు, దేవుని సన్నిధిలో ఆరాధించుకుంటూ స్తుతించుకుంటూ బాగా ఆమె కళ్ళ ముందే పెళ్లి చేసుకున్నారు, ఆమె కళ్ళ ముందే పిల్లల్ని కన్నారు, ఆమె కళ్ళ ముందే వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు చేశారు. కానీ ఈ మనిషి, బాగున్న మనిషి అంతా మరి చిన్న వయసులోనే దాదాపు 30-40 సంవత్సరాల లోపలే ముసిలి గొడ్డులాగా అయిపోయి, పళ్ళు ఊడిపోయి, తినటానికి ఏమీ లేక రోగం వచ్చేసేసి మరి కింద నడవటానికి శక్తి లేక భయంకరం అయిపోయింది. అందుకే చెప్తున్నాను, అపహాసకులు దేవుని సృష్టిని ఎక్కిరిస్తున్నారు, దేవుడు చేసిన ప్రజలను ఎక్కిరిస్తున్నారు. కాబట్టి వాళ్ళ దగ్గర కూర్చుంటే నీకు కూడా అదే భయంకర శాపం రాబోతున్నది. ఎదుటి వ్యక్తిని ఏ విషయంలో మనం అవమానపరుస్తాం, గణహీనపరుస్తామో అదే గణహీనత మనకు తిరిగి రాబోతున్నది. మనుషుడు దేన్ని విత్తుతాడో దాన్ని కొస్తాడు. బలహీనలు చూసినప్పుడు బలపరచాలి. దేవునికి ఉన్న నైజం ఏంటంటే తప్పిపోతున్న వారు దారి తప్పిపోతూ ఉంటే వాళ్ళని బలపరిచి దారి తప్పిపోకుండా సరైన మార్గంలో నిలబెట్టేటువంటి గొప్ప మనస్తత్వం కలిగినటువంటి దేవుడు ఆయన. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు ఆయన. పాపంలో మగ్గిపోతున్నటువంటి వారిని పిలిచి సంరక్షించి వాళ్ళు నిలబెట్టే దేవుడు ఆయన. ఎస్పే దేవుని బిడ్డ, ఈ విధంగా దేవునికి ఉన్న మంచి లక్షణాలు మనము దేవుని పిల్లలుగా అటువంటివే ఉండాలి. ఎవరైనా బలహీనంగా ఉంటే వాళ్ళని ఓదార్చడం, వాళ్ళు ఎవరైనా దిగుల్లో గుండె పగిలిన స్థితిలో ఉంటే, గుండె విరిగిపోయిన స్థితిలో ఉంటే దేవుని ఇప్పుడు వాళ్ళని బలపరిచి ధైర్యపరిచి వాళ్ళని దేవుని కోసం నిలబెట్టేటువంటి ఒక గొప్ప వ్యక్తులుగా మన జీవితం ఉండాలి. అంతే తప్ప వాళ్ళకున్న బెలతనాన్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ఆ డిజబిలిటీని బట్టి మనం నవ్వి ఎప్పుడైతే మనం వాళ్ళని ఎగతాళి చేస్తూ ఉంటామో ఖచ్చితంగా నీ బ్రతుకు ఎగతాళి కావటానికి ఆయత్తంగా ఉన్నది.
సృష్టికర్త పైనుంచి చూస్తున్నాడు నీ మాటలను. సృష్టికర్త నువ్వు ఏమి హేళన చేస్తావు ఆయన చూస్తూ ఉన్నాడు. కనుక మనం అటువంటి చోట కూర్చోనే కూడదు. ఎవరి దగ్గర కూర్చోవాలంటే జ్ఞానుల దగ్గర కూర్చోవాలి, గొప్పవాళ్ళ దగ్గర కూర్చోవాలి, ధైర్యవంతుల దగ్గర కూర్చోవాలి, సాహసకార్యాలు చేసేవాళ్ళ దగ్గర కూర్చోవాలి, సైనికుల దగ్గర కూర్చోవాలి, గొప్ప వాళ్ళ దగ్గర, గొప్ప కార్యాలు ఎవరు చేస్తారో వాళ్ళ దగ్గర కూర్చోవాలి. అప్పుడు మనం గొప్పవాళ్ళం కాకపోయినా గొప్పవారి లక్ష్యాలు మన దగ్గర ఉంటాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, 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 ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డ దేవుడు కొంతమంది తీసుకుపోయి గొప్పవాళ్ళ దగ్గర కూర్చోబెట్టాడు. మీరు యోసేపుని చూడండి, తండ్రి ఇంట్లోంచి బయటికి రాగానే పోతిఫర్ ఇంట్లో పెట్టాడు. అక్కడ గొప్పోళ్ళు ఉంటారు. ఎవరు? నాటకాలు వేసేవాళ్ళు ఉండరు అక్కడ ఎవరు ఉంటారు? 24 గంటల మిలిటరీ కోసం తర్ఫీదు అవుతున్నట్టు వాళ్ళు ఉంటారు. 4 గంటలు లేసి పరిగెత్తడం, 4 గంటలు లేసి యూనిఫామ్ వేసుకోవడం, షూస్ వేసుకొని వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళడం, యుద్ధానికి కసరత్తు చేయడం కదా, రాజుని సంరక్షించడానికి కావాల్సినటువంటి ఆ యొక్క శరీర దారుఢ్యాన్ని సంపాదించుకోవడం, కత్తులు తిప్పుకుంటా, డాళ్ళు తిప్పుకుంటా, కత్తులు బాణాలు ఇసిరేసుకుంటా, దేవుని బిడ్డ శత్రువులను ఎలా జయించాలో అన్ని విద్యలు నేర్చుకోవటంలో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. వాళ్ళు తినే భోజన పద్ధతి కానీ, వాళ్ళు వచ్చి కూర్చునే పద్ధతి కానీ అవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. దేవుడు ఎక్కడ పెట్టాడు అతన్ని అంటే మరి ఆ ఇంట్లో పెట్టాడు, పోతిఫర్ ఇంట్లో పెట్టాడు. ఒక డిసిప్లిన్ కలిగినటువంటి ఇంట్లో పెట్టాడు. ఒక పద్ధతి కలిగి, ఈ టైంకి భోజనం చేయాలి, ఈ టైంకి లేవాలి, ఈ టైంకి కసరత్తు చేయాలి, ఈ టైంకి ట్రైనింగ్కి వెళ్ళాలి, ఈ టైంకి నిద్రపోవాలి. కరెక్ట్గా టైం మెయింటైన్ చేసే ప్రజల మధ్యలో ఉన్నాడు ఆయన. క్రమశిక్షణ కలిగిన ప్రజల మధ్యలో ఉన్నాడు ఆయన. అంతేకాదు దేవుని బిడ్డ మరి రాజుగారింటికి వెళ్ళినప్పుడు ఆ రాజగృహంలో కూడా కరెక్ట్ అయిన పద్ధతులు ఉండేటువంటి రాజగృహంతో పెద్దలతో కూర్చున్నటువంటి వాడు, అధికారులతో కూర్చున్నటువంటి వాడు, పెద్దలతో. సో అతడు జ్ఞానవంతుడుగా, చరిత్రగల వ్యక్తిగా మార్చబడ్డాడు. వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూర్చునేవాళ్ళు, వాళ్ళ పొలాలకి వెళ్ళి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకునేవాళ్ళు. వాళ్ళు ఎట్లున్నారు అంటే వాళ్ళందరూ కూడా మామూలుగానే ఉన్నారు, కానీ వాళ్ళందరిలో కల్లా ప్రత్యేకంగా యోసేపు ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు దానియేలు చూడండి, గొప్పవారి దగ్గర ఉన్నాడు, గొప్ప జ్ఞానవంతుడయ్యాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఎప్పుడైతే మనం గొప్పవారితో కూర్చోవడం మొదలు పెడతామో తెలియకుండానే ఆ జ్ఞానం, తెలియకుండానే ఆ సంపద, తెలియకుండానే ఆ డిసిప్లిన్ లైఫ్, తెలియకుండానే ఆ డ్రెస్ స్టైల్ మన జీవితంలో వస్తాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కష్టపడే వారితో కూర్చున్నామంటే నీకు కష్టపడాలనిపిస్తుంది తెలియకుండానే. ఒక ఇంట్లో కష్టపడి తల్లి ఉందనుకో, తెల్లవారుజామున లేచి పని చేస్తూ ఉంటే పిల్లలు పడుకోరు, లేచి ఏదో ఒకటి చేస్తుంటారు. వాళ్ళు కూడా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, వాళ్ళు పడుకోరేక అంతే. తల్లి కానీ తండ్రి కానీ లేచి ఉదయాన్ని లేచి పని చేస్తూ ఉంటే ఆ శబ్దం వస్తూ ఉంటే వాళ్ళు కూడా లేచి ఏదో చేతకాక తీసుకొని ఊడ్చుకుంటూనే ఉంటారు. చీపురుతో పట్టుకుని ఊడ్చుకోబోతుంటారు, అంట్లు గడగబోతుంటారు చిన్న చిన్న చేతులతోటి. చిన్నప్పటి నుంచి వాళ్ళకి అది వచ్చేస్తుంది అంతే తెలియకుండా. చిన్న గిన్నెలు కడుగుతారు, చిన్నగా ఊడుస్తుంటారు, చిన్న నీళ్లు చల్లుతుంటారు. సో ఆ విధంగా పనిచేస్తారు. పల్లెటూరులో చిన్నప్పుడు అంతే, అమ్మోళ్ళు తెల్లవారుజామున కోడి కూసినప్పుడు లేస్తారు పనికి వెళ్ళడానికి. వాళ్ళు లేచి ఆ పనులు ఈ పనులు ఊడుస్తా చల్లుతా అవన్నీ చేస్తూ ఉంటే మాకు నిద్ర పట్టేది కాదు. మేము కూడా లేచి కాసేపు చలిబంట దగ్గర కూర్చొని చలి కాసుకొని మరలా లేచి మా పనులు మనం చేసుకునేవాళ్ళు. నీళ్లు తెచ్చిపోయడం, అప్పుడంతా తోడుకోవాలి, బావుల్లో వచ్చి తోడుకోవాలి, పంపుల్లో కొట్టుకోవాలి. ఇట్లాంటి మోటార్ సిస్టమ్స్ లేవు అప్పుడు. సో ఆ విధంగా వాళ్ళు పని చేస్తున్న ఆటోమేటిక్ మేము కూడా లేచి పని చేసేవాళ్ళం. ఎందుకు? కష్టజీవుల మధ్యలో మనం ఉంటే మనం ఖచ్చితంగా తెలియకుండా మన శరీరం యాక్టివేట్ అవుతుంది, మన శరీరంలో అవయవాలను యాక్టివేట్ అవుతాయి. మనం కూడా అది పొందుకోవాలి, అది కొనుక్కోవాలనుకుంటాం. మన ఊర్లో ఒక ఇల్లు ఉందనుకోండి, ఒక గొప్ప ఇల్లు, చుట్టుపక్కల వాళ్ళకందరూ ఆశ కలుగుతుంది. నేను కూడా ఆ వ్యక్తిలా కష్టపడాలి. ఒక వ్యక్తి కష్టపడి ప్రయాసపడి ఇల్లు కట్టుకొని దాంట్లో సంతోషం బ్రతుకుతుంటే పక్కన వాళ్ళకి అందరికి ఆశ వచ్చేస్తుంది. నేను కూడా అలా ఇల్లు కట్టుకోవాలి, అలా కష్టపడాలి, ఎలా చేయాలి. ఒక వ్యక్తి కష్టపడి ప్రయాసపడి జాబు సంపాదిస్తే అందరికి ఆశ వచ్చేస్తుంది. నేను ఒక ఊరు వెళ్ళాను వాక్యం చెప్పడానికి, అక్కడ ప్రతి ఇంటికి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటాడు. నేను అప్పుడు అడిగా ఎట్లా సాధ్యమైంది ఇది అంటే వాళ్ళు చెప్పారు, మా ఊర్లో ఒక అన్న ఉండేవాడు, ఫస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ఎంతో కష్టపడి దివారాత్రులు పగలంతా చదువుకొని రాత్రంతా నీళ్లు పెట్టడానికి వెళ్ళి రాత్రంతా కష్టపడి మళ్ళీ ఉదయాన్నే మిల్లు వరకు పనిచేయడానికి వెళ్ళి మళ్ళీ అది అయిపోయిన తర్వాత అప్పుడు స్కూల్కి వెళ్ళేవాడు. సో ఆ విధంగా నిద్రాహారాలు లేకుండా బాగా చదివి గొప్ప ఉద్యోగం సంపాదించాడు. అప్పుడు ఆయన మంచి బట్టలు వేసుకొని మంచి కారు వేసుకొని మా ఇంటికి వస్తుంటే వాళ్ళ పిల్లలంతా ఫారినర్స్ బిడ్డల్లాగా ఉంటే మాకు కూడా ఆశ కలిగింది, మా పిల్లలు అలా ఉండాలని, మాకు కూడా ఆశ కలిగింది గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలని. మేము కూడా ఆ అన్న వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేవాడు అంట అందరిని కూర్చోబెట్టి, అన్నా మనం అందరం గొప్పగా ఉద్యోగాలు సంపాదించాలి, అనేకమైన సీట్లు గవర్నమెంట్ మన కోసం ఇస్తుంది, అనేకమైనటువంటి పరిస్థితులు మనకున్నాయి, చదువుకోండి, మీరంతా మట్టి విసుకోవద్దు, లేవండి, గొప్ప స్థితిలోకి రండి అని చెప్పేసి చాలా బోధించేవాడు అంట. వచ్చినప్పుడల్లా ఆ ఇన్స్పిరేషన్తో ఆయన చేసిన కష్టపడిన ఆ కష్టాయుతను చూసి వీళ్ళకి కూడా చేయాలనిపించింది. అందుకే ప్రియ దేవుని బిడ్డ, నువ్వు కష్టపడే ప్రజలతో ఉంటే
ఖచ్చితంగా నీ లైఫ్లో ఒక రోజున ఆ కష్టార్జితాన్ని పెంచుకొని నువ్వు కూడా దాన్ని ఒక ఆయుధంగా చేసుకొని గొప్ప వ్యక్తి అవుతావు. తాగుబోతులతోనూ, మోసం చేసే వ్యక్తులతోనూ, పని బాట్లకుండా తిరిగే వ్యక్తులతోనూ, అక్కడ ఇక్కడ కూర్చొని జోకులు వేసుకొని సెల్ఫీలు తీసుకుంటా బ్రతికే వ్యక్తులతోనూ నువ్వు ఉంటే నీ జీవితానికి గమ్యం ఉండదు. నువ్వెంత గొప్ప వ్యక్తివని కావచ్చు కానీ అక్కడికి వెళ్తే చల్లారిపోతావు. బగబగ మండుతున్నటువంటి మంట మీద ఒక పచ్చి కట్టెను పెడితే అది పచ్చితనం అంతా ఆ నీళ్ళంతా బయటకు వచ్చేసేసి అది కూడా ఒక రోజుకి మంట అది కూడా ఒక అగ్ని కాగడగా మారిపోతుంది. కానీ బగబగ మండుతున్నటువంటి ఒక మంటగలిగినటువంటి ఆ కట్టెను తీసుకొచ్చి పక్కన పడేస్తే కొంతకాలానికి అది బూడిదైపోద్ది. ఉఫ్ అని ఊదితే అది ఎగిరిపోతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డ, నువ్వు మండుతున్న ప్రజలతో ఉంటే నీకు తెలియని మంట నీలో ఆరంభం అవుతుంది. కష్టపడి ప్రజల మధ్యలో నీవు ఉంటే తెలియకుండా నీ చేతులు కష్టపడిన ప్రయత్నం చేస్తాయి. ఒకరోజు చూస్తావు, 2 రోజులు చూస్తావు, 3 రోజులు చూస్తావు, ఇంట్లో ఎవరు లేకుండా అందరు పనికి వెళ్ళిపోతూ ఉంటే నేను కూడా ఏదో పని చేసుకోవాలనిపిస్తుంది. నీకు అందరి ఇంట్లో కూర్చొని తింటా ఉంటే పని చేస్తే నీకు కూడా విసుగొచ్చేస్తుంది. నేనైనా రోజు కష్టపడాలి, నేనైనా సంపాదించాలి, వీళ్ళంతా కూర్చొని తింటున్నారు అని చెప్పేసి నీకే ఒకలాంటి విసుగొచ్చి నేను వెళ్ళను అనాలనిపిస్తుంది. చదువుకున్న ప్రజల మధ్యలో కూర్చున్నప్పుడు నీకు ఏమనిపిస్తుంది అంటే నువ్వు కూడా కూర్చొని చదువుకోవాలనిపిస్తుంది. బుక్ తీసుకొని చదువుకోవాలనిపిస్తుంది. వీళ్ళేదో చదువుతున్నారు, నాకంటే పెద్దోళ్ళు అయిపోయేటట్టున్నారు, ఏదో నేను కూడా చేసేద్దాం అనిపిస్తుంది నీకు కదా. సో నీకు సంపూర్ణ బహుమానం కావాలి అంటే ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే నువ్వు కూర్చునే స్థలము సరైన స్థలము కావాలి, నువ్వు ఎన్నుకున్న ప్రజలు సరైన ప్రజలు కావాలి, నువ్వు నడుస్తున్న ప్రజలు సరైన ప్రజలు కావాలి, నీ జీవితంలో అద్భుతంగా నడిపించేటువంటి ఒక స్ఫూర్తి గల ప్రజలు కావాలి. అటువంటి పరిస్థితులు నీవు ఉంటే నిశ్చయంగా నీ దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు, అద్భుతంగా నడిపించబోతున్నాడు, ఆశ్చర్యకరం చేయబోతున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే అడగాలి, ప్రభువా నేను ప్రజల మధ్యలో కష్టపడే ప్రజల మధ్యలో ఉండాలి ప్రభువా. సో ఈమె అసలే కష్టజీవి, కానీ తను కోరుకున్న స్థలం కూడా ఎటువంటిది అంటే కష్టజీవుల మధ్యలో కూర్చుంటుంది, శ్రమపడే ప్రజల మధ్యలో కూర్చుంటుంది, దివారాత్రులు పని కోసం పరితపించే ప్రజల మధ్యలో, పని కోసం వెతుకులాడే ప్రజల మధ్యలో, ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా ఆ పనిని కంప్లీట్ చేయడానికి పరితపించే ప్రజల మధ్యలో ఆమె కూర్చొని ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డ ఇంకా ఆమెలో ఆ యొక్క కష్టజీవి అనేటువంటి కష్టార్జితం అనేటువంటి ఇంకా పెరిగిపోయింది. ఆమెకి కష్టపడాలంటే తృష్ణ పెరిగిపోయింది. వాళ్ళ మధ్యలో కూర్చొని ఉన్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ తర్వాత చూస్తే పని ముగిసేంత వరకు ఆమె కూడా ఒక్కరోజు కూడా ఇంటి దగ్గర ఉండకుండా వాళ్ళతో పాటు వాళ్ళని వెంబడిస్తూ, వాళ్ళతో పాటు వాళ్ళ పాటలు వింటూ, వాళ్ళ యొక్క ఆశీర్వచనాలు వింటూ, వాళ్ళు మాట్లాడే చక్కని మాటలు వింటూ, అవన్నీ వింటూ ఆమె తనకు తెలియకుండా తన దుఃఖాన్ని మర్చిపోయింది, తన శోకాన్ని మర్చిపోయింది, తనకున్నటువంటి కష్టాన్ని మర్చిపోయింది, తను ప్రయాసపడుతున్నానన్న విషయాన్ని మర్చిపోయింది. 10 మంది కలిసి నవ్వుకుంటూ సంతోషంగా పాటలు పాడుకుంటూ పని చేస్తే అసలు పని తెలియదు. చిన్నప్పుడు నేను నాటుకు పోయేదాన్ని, కోత కొట్టని పోయేదాన్ని. పోయినప్పుడు అక్కడ పాటలు పాడుకుంటూ సంతోషంగా జోకులు వేసుకుంటూ వాళ్ళు చక్కగా పని చేసుకుంటూ ఉంటే తెలిసేది కాదు అసలు. మేస్త్రి వచ్చి చెబుతాడు, ఇదిగో ఈ రోజుకి ఈ 2 ఎకరాలు కోసేయాలి, ఈ 4 మళ్ళీ కోసేయాలి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, అన్నం తినే టైంకి అయిపోవాలి, అప్పుడు అన్నానికి లేవండి, ఆ తర్వాత ఇంకా 4 మళ్ళు కోయాలి, ఆ తర్వాత అప్పుడు అటు వెళ్ళండి అని చెప్తుంటే ఇక అందరు గురి పెట్టుకుంటారు, ఇది కొయ్యాలి త్వరగా, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటా, నువ్వు అటురా, నేను ఇటు వస్తా, నువ్వు ఇటురా. ఇంకా వాళ్ళకి పాపం చేసే ఛాన్సే లేదు, పాపిచ్చి వాళ్ళు చేసే ఛాన్సే లేదు. పగలంతా కష్టపడతారు, రాత్రి అంతా విశ్రాంతి తీసుకుంటారు, మళ్ళీ పొద్దున్నే మళ్ళీ వాళ్ళ ఆశ ఏంటంటే మళ్ళీ ఉదయం వెళ్ళాలి, 10 ఎకరాల పొలం ఉంది కొయ్యాలి, త్వరగా రండి. ఒకరినొకరు పురుకొలుపుకుంటారు, ఒకరినొకరు లేవనెత్తుకుంటారు, అన్నా నువ్వు లేచావా, అక్క లేచావా, ఏంటి ఇంకా పడుకొని ఉన్నారు, లేవండి అని ఒకరినొకరు లేపుకొని, ఒకరొకరు లేచి పొద్దున్నే భోజనాలు వండుకొని, వాళ్ళు లేచారు లేవండ్రా, మీరు కూడా వాళ్ళు చూడరా రెడీ అయిపోయి కూర్చున్నారా, లేవండ్రా అని ఒకరినొకరు చూపించుకుంటూ వెళ్తారు. ఇంకా అక్కడ పాపం చేయడానికి కానీ లోకానుసారం బతకడానికి కానీ అవకాశమే లేదంత మాత్రం కూడా. దేవుని బిడ్డ కష్టపడే ప్రజల మధ్యలో ఉంటే నువ్వు ఎప్పటికీ లోకములో పాపం చేసే స్థితిలోకి రాలేవు, అంత టైం నీకు ఉండదు, అసలు అటువంటి పరిస్థితి నీ జీవితంలో ఉండదు ఇంకా. అందుకని మనము వేకుని లేచే ప్రజలతో ఉండాలి, ప్రార్థించే ప్రజలతో ఉండాలి, ఆరాధన చేసే ప్రజలతో ఉండాలి, కష్టపడే ప్రజలతో ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా మనం వాళ్ళతో ఫాలో అవుతామో తెలియకుండానే మన జీవితంలో ఆ యొక్క శక్తి సామర్థ్యం పెరుగుతుంది, మన రెక్కలకు నైపుణ్యం వస్తుంది, మన చేతి వేళ్లకు నైపుణ్యం వస్తుంది ఆ పని చేయడానికి. ఒకప్పుడు కష్టమై ఉండొచ్చు, శ్రమ అయి ఉండొచ్చు, కానీ తర్వాత చూస్తే అది చాలా ఈజీ అయిపోతుంది. నీకు పని చేయగా ఎంత పెద్ద పని అని నీకు ఈజీ అయిపోతుంది. దాన్ని చూసిన వెంటనే నీకు బాధ రాదు, అమ్మో ఎలా చేయాలనేటువంటి సందేహం రాదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో అందుకే దేవుని బిడ్డ మన బాడీకి ట్రైనింగ్ ఇవ్వాలి అంటే ట్రైనింగ్ అయిన ప్రజలతో మనం ఉండాలి. మనం సత్యం మాట్లాడాలంటే సత్యం మాట్లాడే ప్రజల మధ్యలో మనం ఉండాలి.
మనం యథార్థంగా బ్రతకాలి అంటే యథార్థతతో ఉండేటువంటి ప్రజల మధ్యలో మనం ఉండాలి. అప్పుడు నీ జీవితం తెలియకుండానే ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. టీవీ 24 గంటలు టీవీ చూసే వాళ్ళతోటో, 24 గంటలు మేకప్ వేసుకునే వాళ్ళతోటో, 24 గంటలు పని బాట లేకుండా మాట్లాడుకునే వాళ్ళతోటో, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఫోన్లో 24 గంటలు మాట్లాడే ప్రజలతో నీవు ఉంటే, పని బాట లేకుండా ఎంతసేపు బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగే వాళ్ళతో నీవు ఉంటే, దేవుని బిడ్డ నీ జీవితం అంతే. ఇంకా నువ్వు కూడా వాళ్ళలాగా అయిపోతావు. ఇక అంతే. మనం అందంగా ఉండాలి కాదంటలేదు, కానీ నీ యొక్క కార్యాలను బట్టి నువ్వు అందంగా ఉండాలి. నీ మాట తత్వాన్ని బట్టి నువ్వు అందంగా ఉండాలి. నువ్వు వేసుకున్న నగలను బట్టు, లేకపోతే నువ్వు వేసుకున్నటువంటి విలువైనటువంటి ఉన్నత వస్త్రాలను బట్టి కాదు, నీ క్రియలను బట్టి, నీ సాక్ష్యాన్ని బట్టి, నీ మాట మృదుత్వాన్ని బట్టి, నీ పలకరింపుని బట్టి, నీ నవ్వును బట్టి, ఇవన్నీ మనుషులు చేయలేటువంటి ఆభరణాలు. ఇవన్నీ కూడా నీకున్నటువంటి దీనత్వాన్ని బట్టి, నీకున్నటువంటి భక్తి వైరాగ్యాన్ని బట్టి నువ్వు అందంగా కనపడాలి ప్రపంచంలో. నీకు మంచి పేరు రావాలి, మంచి సాక్షిగా నీ జీవితం మారాలి. అప్పుడు నువ్వు బ్యూటిఫుల్గా ఉంటావు. నువ్వు పైకి అంత నల్లగా ఉన్నా ప్రజల మధ్యలో ప్రజల హృదయాల్లో చాలా అందమైనటువంటి స్త్రీగా నీవు ఉంటావు, అందమైన పురుషుడిగా నీవు ఉంటావు, అందమైన యవనస్తుడిగా ఉంటావు, యవనస్తులుగా ఉంటావు. ఎన్ని మేకప్లు వేసినా అది తీసేస్తే పోతుంది. కానీ నువ్వు చేసిన కార్యాలు, నీకున్న సాక్ష్య జీవితం, నీకున్న యథార్థ జీవితం, నీకున్నటువంటి కష్టపడే నైపుణ్యం, నీకున్నటువంటి సమైక జీవనం, ఇవన్నీ కూడా ప్రజలు ఎట్లా అంటే వారి గుండెలో నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా, చెరగని ముద్రగానే ఉంటావు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది తీసివేయబడింది, ఎప్పటికీ నిలబడే ఉంటుంది. ఇది అటువంటి గొప్ప సౌందర్యం మన జీవితంలో రావాలి. ఏమేమి పట్టు వస్తువులు కానీ కట్టుకున్నట్లేదు, ఏమి జీవితంలో మంచి మేకప్ వేసుకున్నట్టుగా మనం చూడట్లేదు, ఏమీ లేదు. ఆమె ఒకటే ఉంది, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడింది, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ కంకులు ఏరుకున్నది. ఆ తర్వాత బోయాజు పిలిచిన తర్వాత వచ్చి కష్టపడే ప్రజల మధ్యలో గుంపులో కూర్చున్నది. అది ఆమెకున్న గొప్ప సాక్ష్యం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బోయాజు చెప్పలేదు, నువ్వు పలానా చోట కూర్చో అని చెప్పలేదు, కానీ ఆమె కూర్చుంది వెళ్ళి. కష్టపడే ప్రజల మధ్యలో, చెమట ఓడిచే ప్రజల మధ్యలో, ఊరికే మాటలు చెప్పే ప్రజల మధ్యలో కాదు, పిచ్చి పిచ్చి ఆటలు ఆడుతుంటారు కొంతమంది పల్లెటూర్లలో కూర్చొని. ఇట్లా గీతలు గీసుకొని ఆ దాయాల ఆటలు ఆడుకుంటా, ఆ గోడు పిల్లలు ఆడుకుంటా, ఏంటో పిచ్చి పిచ్చి ఆటలన్నీ పనికిరాని ఆటలను ఆడుకుంటూ ఉంటారు. కానీ దేవుని బట్టి ఎప్పుడైతే కష్టపడి ప్రయాసపడి తమ సమయాన్ని శ్రేష్టమైన వాటి కోసం వాడుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళతో పాటు మనం ఉండగలిగితే ఒకరోజు మన జీవితం ఎంతో గొప్పగా ఎదుగుతుంది, ఫలిస్తుంది, అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కష్టపడి ప్రయాసపడే సీమోనుతోటి వారు జబదయి కుమారులు పనిచేయటం మొదలుపెట్టారు. వాళ్ళు కూడా కష్టజీవులుగా మార్చబడిపోయారు. అందుకే సీమోను పిలిచినటువంటి దేవుడు జబదయి కుమారులు కూడా పిలిచాడు రమ్మని పరిచర్యకి. వారు ఉన్నపాటుని దేవుని సేవకి వెళ్ళిపోయారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు ఎవరిని పిలుస్తాడు? ప్రయాసపడేవారిని పిలుస్తాడు. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు? ప్రయాసపడేవారిని ఎన్నుకుంటాడు. నీవు దేవుడు ఎన్నుకోవాలి అంటే సోమరిపోతులకి లేదు, ఇష్టాంతం తిరిగేటువంటి వాళ్ళకి లేదు, గంగలో తిరిగేటువంటి వాళ్ళకి లేదు. ఎవరైతే ప్రయాసపడి గురి కలిగి పని చేస్తారో, అది చిన్న పనే కావచ్చు, పెద్ద పనే కావచ్చు, వారిని ఖచ్చితంగా దేవుడు ఎన్నుకుంటాడు. వారి కోసం దేవుడు దిగి వస్తాడు, వారి కోసం దేవుడు కార్యాలు సఫలపరుస్తాడు, వారి ఉన్నత స్థానంలో కూర్చోబెడతాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సో రూతు ఉన్నత స్థానానికి ఎదిగింది, ఉన్నత స్థితిలో నిలబడింది. తర్వాత చూస్తే కారణం ఏంటంటే కష్టపడే ప్రజలతో మంచి చాయిస్లో కూర్చుంది ఆమె. మంచి ప్రజలు ఎన్నుకున్నది. ఎవరిని ఎలా మోసం చేద్దామా, ఏ బ్యాంకు దోపిడీ చేద్దామా, స్నాక్ చేసి స్నాకర్స్గా మారి ఎలా ఇతర డబ్బులు లాగేద్దామా, కంప్యూటర్ నాలెడ్జ్ ఎలా పెంచుకుందామా, ఇట్లాంటి ప్రజలతో కూర్చుంటే ఒకరోజు దొరికిపోతావు ఖచ్చితంగా. నువ్వు సంపాదించింది ఏది నీ జీవితంలో నీది కాదు, నువ్వు కష్టపడకుండా తెచ్చింది ఏది నీ దగ్గర ఉండదు. రెక్కలు కట్టుకుని ఎగిరిపోద్ది ఖచ్చితంగా. అది ఒక్కరోజు కూడా ఉండదు. అది నువ్వు అనుకుంటావు సంపాదించాను, ఇల్లు కట్టుకున్నాను, ఆ ఇల్లు నీ చేతిలో నీ దగ్గర నుంచి ఎగిరిపోతుంటుంది అంతే. ఆ సంపద రెక్కలు కట్టుకొని ఇంకోళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంటే నువ్వు చూడాల్సిందే. ఏం చేయలేని నిస్సాయులు అయిపోతావు. అందుకే చెబుతున్నా, నీ కష్టార్జితం, నువ్వు కష్టపడి చెమటొడిపి సంపాదించింది ఎక్కడికి పోదు. తరములు యుగములు తరగనటువంటి సంపదగా అది మార్చబడిపోతూ ఉన్నది. అందుకే దేవుడు అంటున్నాడు, నీ చేతుల కష్టార్జితను ఆస్వాదిస్తాను, నీతిమంతుడు తన కష్టార్జితను అనుభవిస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితను అనుభవిస్తావు. దేవుడు 128 కీర్తనలో చెబుతూ ఉన్నాడు. కనుక కష్టపడే ప్రయాసపడే జీవితం మనకు రావాలి. మంచి ప్రజలతో కూర్చోవాలి, మంచి ప్రజలతో, హోదాగల ప్రజలతో, ఘనులైన ప్రజలతోటి, ప్రియ దేవుని బిడ్డ, కష్టపడి మోసలేని ప్రజలతోటి మనం బ్రతికినప్పుడు, కూర్చున్నప్పుడు, వారితో పాటు సహవాసం చేసినప్పుడు తెలియకుండానే వారిలో ఉన్నటువంటి ఆ సుగంధ పరిమళం, శ్రమైక జీవన సౌందర్యం నీ జీవితంలో రావటం ఆరంభిస్తుంది. నువ్వు కూడా తెలియకుండానే ఒక గొప్ప వ్యక్తిగా మార్చబడతావు. అద్భుతం జరగబోతున్నది. ప్రార్థన చేసుకుంటావు అందరి తలలు వంచి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థన చేయదు నాతో పాటు కలిసి. ప్రభువా, నాకు ప్రయాసపడే శక్తిని దయచేయండి.
అటువంటి ప్రజల మధ్యలో కూర్చునే కృప నాకు దయచేయండి. అటువంటి ప్రజల మధ్యలో బ్రతికే జీవితం నాకు దయచేయండి. నన్ను దాటిపోనిద్దు ప్రభువా. నేను అనవసర ప్రజలతో ఉండకూడదు ప్రభువా. అనవసర మోసగాళ్ళతో బ్రతకకూడదు ప్రభువా. అటువంటి స్థితి నా జీవితంలో రాకూడదు తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆయన కృపచేత నింపండి నాయన, దయచేత నింపండి ప్రభువా, ఆశీర్వాదంతో నింపండి ప్రభువా, జీవముతో నింపండి ప్రభువా. ధైర్యంగా దత్తపుత్ర ఆత్మతో నింపి నడిపించండి అయ్యా. హోలీ స్పిరిట్ గాడ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. ఇంతవరకు మా సమయం వ్యర్థం చేసుకుని ఉంటే ప్రభువా, కష్టపడకుండా ప్రయాసపడకుండా మా శరీరానికి ట్రైనింగ్ ఇవ్వకుండా మా శరీరాన్ని నడిపించుకోకుండా వ్యర్థంగా తిరిగే ప్రజలతో, వ్యర్థంగా గడిపే ప్రజలతో నాయన, బండ్లు వేసుకున్నట్టు తిరిగే ప్రజలతో తండ్రి నాయన, గురి లేని ప్రజలతో బ్రతికిన కాలాన్ని క్షమించండి నాయన. గురి కలిగి బ్రతికే జీవితం మాకు దయచేయండి. మీ శక్తితో నింపండి నాయన, మీ బలముతో నింపండి తండ్రి, మీ సామర్థ్యంతో నింపండి ప్రభువా. ఓ మీ కృపచేత నడిపించండి తండ్రి, ఆశీర్వాదముతో నింపండి ప్రభువా, అభిషేకముతో నింపండి, సమాధానముతో నింపండి, జీవముతో నింపండి ప్రభువా. మా చేయి విడిచి పెట్టద్దు తండ్రి. మంచి ప్రజలతో అంటూ కట్టండి నాయన, సన్మార్గంలో నడుస్తున్న ప్రజలతో అంటూ కట్టండి, సత్క్రియలు చేయి వారితో అంటూ కట్టండి నాయన. లోతు వలె కాదు ప్రభువా, లోకాసన ప్రజల వలె కాదు ప్రభువా. మేము మీతోనూ మీ ప్రజలతోనూ మీ జ్ఞానయుక్తమైన ప్రజలతో నిలబడే కృప దయచేయండి తండ్రి. మా చెయ్యి విడిచి పెట్టొద్దు తండ్రి. శక్తితో నడిపించి బలపరిచి సహాయం చేయమని, మా కాలం వ్యర్థం కాకుండా ప్రభువా, మా గురి తప్పిపోకుండా తండ్రి, మా ఎడల మీ చిత్తం వ్యర్థం కాకుండా ప్రభువా, మీరే నిలబెట్టి నడిపించి బలపరిచి సహాయం చేయమని, మీరు ఆశీర్వదించమని, దయ చూపించి కనికరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు తిరిగి దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలవంతంగా మార్చును గాక, గొప్ప సమాధానం సమకూర్చి నిలబెట్టును గాక. ఆమేన్, ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు